ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈ రోజున మేషరాశి వారి జాతకం ఎలా ఉండబోతుందంటే, ఈ రోజు నక్కతోక తొక్కారండి. ఈరోజు ఎస్ఆర్కే అక్షరాల ద్వారా జరిగేది ఇదే. శాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే ఏదైనా బోధపడుతుంది. అనుమానంతో చూస్తే ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తుంది. భూతద్దంలో పెట్టి చూడటం మానేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి అయి నమః. ఈ రోజున శ్రీ రాశి జాతకులు చాలా కీలకంగా మారబోతుందని మాత్రం మేము పండితులు గణాంగాల ప్రకారం చెప్తున్నాము. ఈ సందేశం మీ తలరాతను మార్చే ఒక దైవ సంకేతం. ఇన్నాళ్లుగా దిగమింగుకున్న వేదన, కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు ఇకపై ఆనంద బాష్పాలుగా మారి మహాశుభముహూర్తం వచ్చేసింది. మీరు పడిన కష్టాలు ఇక చాలు. మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి. స్వయంగా ఆ న్యాయదేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తుడిచేయాలని నిర్ణయించుకున్నారు. యాదృచ్ఛికం ఏమిటంటే, ఈ రోజున మీకు కుజదేవుని యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం ఉంది. ఒకవైపు శనిదేవుని న్యాయము, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అఖండ రక్షణ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి. ఓ శని మహారాజా, ధర్మానికి ప్రతిరూపమైన దేవ, నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశి జీవితంలో మీ అపారమైన కృపను కురిపించండి. వీరి ఇంట దరిద్రం అన్న మాట వినిపించకుండా కుజదేవుని ధైర్యంతో, లక్ష్మీదేవి దయతో సకల శుభయోగాలు సిద్ధించేలా చూడండి. శనిదేవ, వీరి జీవితం నుండి దుఃఖాన్ని శాశ్వతంగా పారద్రోలండి. సంతోషీమాత కరుణతో వీరి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులు ఆనందాలతో పునీతం కావాలి. ఓ శనిదేవ, ఈ రాశివారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపం నీ కృప చూపించు. స్నేహితులారా, మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి కాలం ఎండలా దహిస్తుంది, మరొకసారి నీడలా సేదతీరుస్తుంది. కానీ ఏ రోజైతే శనిదేవుని కరుణా కటాక్షాలు మీ పైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతట తానుగా మలుపు తిరుగుతుంది. అది కూడా ఈ రోజున ఈ తిథి గ్రహాల కదలిక మీకు జరగడం పూర్వజన్మ సుకృతం. ఆ శనిదేవుడు అడుగు పెడితే, లక్ష్మీదేవి చూపు పడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది. ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న నరకయాతనలకు, ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అందని ఫలితాలకు ఈ రోజు లెక్క పూర్తి కాబోతుంది. మీ జాతక చక్రంలో ఒక మహా విప్లవం సంభవించింది. ఇది మామూలు మార్పు కాదు. ఘోరమైన చీకటి తరువాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లటం ఖాయం. ఆనందపు కన్నీళ్లతో మీ మనసు పులకించిపోయే అద్భుత గడియలు. స్నేహితులారా, ఈ రోజున ఈ తిదినాడు ఈ రాశివారికి కేవలం రోజు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఏ వ్యక్తులైతే ఈ రాశివారిని బలహీనులుగా భావించారో వారే మీ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలో న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలా చేశారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసం, దాని ఫలితం ఇప్పుడు మీకు తిరిగి రాబోతుంది. కానీ ఈసారి ఆ ఫలితం దుఃఖానికి కాదు, గౌరవాన్ని, స్థిరత్వాన్ని, సంపదను ఇస్తుంది. ఈరోజు ఈ గడియ మీకు ఎంతో నేర్పడబోతుందని మంచి యోగాలు గురించేనండి. చాలా పవర్ఫుల్గా ఈరోజు ఉంటుంది. ఈ యోగాలు ఇప్పుడు మీ జీవితంలో నిలకడగా వస్తాయని చెప్తున్నాయి. ఏ వ్యక్తులైతే మాటమాటికి కుంగిపోతారో, ఎవరైతే చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారో, ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మీ మనసు మునుపటి కంటే బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అలాగే అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే, మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది. మీ నమ్మకమే రాబోయే రోజుల్లో మీ అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు. వారు గుంటనక్కల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారు చూపు, వారి అసూయ మీకు అస్సలు మంచిది కాదు. మానసికంగా మిమ్మల్ని కృంగదీసే చూపది. అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టాన్ని లాగేసుకోగలదు. కాబట్టి ఈ రోజున ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్త. మీ మంచి కోరుకునే వ్యక్తులపై పూర్తి విశ్వాసంతో ఉండండి. నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళుతుంది. గుర్తుంచుకోండి, ఈ రోజున మీ జీవితం ధన ప్రవాహంలా ఒక సుడిగాలిలా మారబోతుంది. SMVKL అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతల్లా వస్తారు. మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు, రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తుల ద్వారా మీ చేతికి అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈ రోజును తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జాగ్రత్త, RPNB అక్షరాల వారు మీ జేబుకు చిల్లు పెట్టాలని చూస్తారు. వీరు చెప్పే తీపి మాటలకు లొంగి డబ్బు సహాయం చేసినా, పెట్టుబడులు పెట్టినా ఇన్నాళ్లు పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీరు అవుతుంది. మీ సంతోషానికి, దుఃఖానికి కారణమయ్యే వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది.
మీ రక్త సంబంధీకులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారి సాంగత్యం మీకు కొండంత అండగా అనిపిస్తుంది. కానీ మీ వెంటే ఉంటూ మీ అన్నం తింటూనే మీ గోతిని తీసే వ్యక్తులు కూడా ఈ రోజున బయటపడతారు. వారి వల్ల కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. శనిదేవుడు ఆ ముసుగులను తొలగించి ఎవరు మీ వారో ఎవరి శత్రువులో నిష్కర్షణంగా తేల్చి చెప్పే సమయం. ఆ బాధను దిగమింగుకొని మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. బంధాల విషయంలో పరమ నీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలనే భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గోడలు కట్టాలంటూ కొందరు ప్రయత్నిస్తున్నారు. కేవలం మీ ఆనందం చూసి ఓర్వలేక లేనిపోని అబద్ధాలు చెప్తూ మీ చెవులను నింపుతారు. ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాలు లేదా మెసేజ్లు మీ బంధాల్లో చీలికలు తెచ్చేలా వారు ప్రయత్నిస్తున్నారు. ఎవరి మాటల్లో నిజం ఉందో తెలియక మీరు కుమిలిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆవేశంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాంతం మిమ్మల్ని ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. మౌనమే మీ ఆయుధం కావాలి. వారిని నమ్మకండి. స్నేహితులారా, ఇది మీ ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష. శనిదేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చూడటం లేదు. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, వీటన్నిటికీ సమాధానం ఈరోజే మీకు దక్కుతుంది. మీ గుండె లోతుల్లో ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ శక్తిని నమ్మండి. లోకం మిమ్మల్ని ఏడిపించిన శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది. సింహంలా గర్జించండి. విజయం మీ పాదాక్రాంతం కాబోతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాము. వీటిని స్కిప్ చేయటం వల్ల మీ జీవితంలో ఎంతో బాధను అనుభవించవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి వీడియోని పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఈ రాశివారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసే 7 మహాశుభవార్తలు సింహగజనలా మీ దరికి చేరబోతున్నాయి. మొదటిది, అఖండ ధనలాభం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఈ రోజున పటాపంచలు కాబోతున్నాయి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు కటాక్షం మీపై ఉండటం వల్ల మీ దరిద్రపు సంఖ్యలు తెగిపోయి మీరు ఊహించని మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప తొక్కబోతుంది. రెండవది, అత్యున్నత గౌరవం. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ కన్నీళ్లకు కారణమైన వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శించిన వారే ఇప్పుడు మీ వైభవాన్ని చూసి తలదించుకుని మీ దగ్గరకు వచ్చి సాయం కోరే పరిస్థితి వస్తుంది. సమాజంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మూడవదిగా, మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అల్లకొల్లాలంగా ఉన్న మీ సంసార జీవితంలో మనస్పర్ధలతో నలుగుతున్న బంధాలు ఇప్పుడు శాంతి వైపు వస్తున్నాయి. ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇల్లు నందనవనంలా మారుతుంది. నాలుగవది, ఏ పనులైతే సాధ్యం కావని నిరాశతో వదిలేశారో, ఏ ప్రయత్నాలైతే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ కూడా దైవ బలంతో విజయవంతంగా పూర్తవుతాయి. ఐదవది, మీ కష్టానికి తక్కే కిరీటం. మీరు పడ్డ శ్రమ, చేసిన త్యాగం ఎవరికీ తెలియదని బాధపడకండి. ఇప్పుడు మీ ప్రతిభను లోకమంతా గుర్తించేలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరవది, దైవ సమానమైన అండ. మీరు కటిక చీకటిలో ఉన్నామని భావించే సమయంలో దారి చూపే దీపంలా ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వారు ఇచ్చే సలహా లేదా సాయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది. ఏడవది, అజేయమైన ధైర్యం. మీ మనసులో గూడు కట్టుకున్న అభద్రతా భావం, భయం పూర్తిగా భస్మైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తుంది. దేనికి వెరవని గుండె ధైర్యంతో మీరు తీసుకుని కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అగ్రపాదంలో నిలబడేలా చేస్తాయి. ఈ 7 శుభ పరిణామాలు మీ జీవితాన్ని ఒక నూతన శకంలోకి తీసుకెళ్లబోతున్నాయి. వీటన్నిటికీ మకుటంలో కుబేర లక్ష్మీ యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించబోతుంది. కుబేర మహారాజు కటాక్షంతో ఇక మీ జీవితంలో డబ్బు నిలకడగా ఉంటుంది. ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారు దయతో మీ ఆలోచనలో ఒక విప్లవం రాబోతుంది. ప్లీజ్ వాచింగ్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.